రాజమండ్రి నుంచి న్యూఢిల్లీకి నూతనంగా ఎయిర్ బస్ సౌకర్యం కల్పించారన్న ఎంపీ అమ్మాయి జరిగితే పెళ్లి చేసుకుంటానన్న జబర్దస్త్ సైబర్. రాజమండ్రి నుండి దేశ రాజధాని న్యూఢిల్లీకి నూతనంగా ఎయిర్ బస్ సౌకర్యాన్ని కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్, దగ్గుపాటి పురంధేశ్వరి ధన్యవాదాలు. మొట్టమొదటిసారి నేను ఎంపీగా ఎన్నుకోబడిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను వారి ముందు ఉంచినటువంటి అభ్యర్థన రాజమండ్రి నుండి ఢిల్లీకి మనం కనెక్టివిటీ పెంచుకోవాలి అని చెప్పి నేను వారిని అభ్యర్థించిన వెంటనే వారు దాని మీద దృష్టి పెడతాను అని చెప్పి చెప్పటం, వెంటనే వారు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడడం, ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియదు. ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి, రాజమండ్రి నుండి బెనారస్కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను. ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం, మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు, సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము, సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజమండ్రి వాసులందరూ కూడా గమనించాలి. ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి మాట్లాడటం జరిగింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో సైతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పదే పదే ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా నాయకులందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఇవాళ చూసినట్లయితే అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, రోడ్ల మరమ్మతులకి కేంద్రం అందిస్తున్నటువంటి సహకారం, గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం, ఇవాళ చూసినట్లయితే సివిల్ ఏవియేషన్స్ మాధ్యమంగా కూడా రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహకారం మనం ఇవన్నీ చూస్తున్నాం. మొన్ననే రైల్వే మంత్రి గారు కూడా, అశ్విని వైష్ణవ్ గారు కూడా అమరావతికి సంబంధించినటువంటి రైల్వే లైన్ దాన్ని కూడా వారు ప్రారంభం చేయటం జరిగింది. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏ విధంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయానికి ఈ విషయాలే తార్కాణంగా భావిస్తూ మున్ముందు కూడా ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సయోధ్యతోటి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తారు అని చెప్పి తెలియజేస్తూ, దానిలో నీటి బొట్టుగా మాకు అవకాశం లభించినటువంటి సందర్భంలో మరి ఆ అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని గెలిపించి అందించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈ రోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే
వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతోమంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్ళాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ 2 ఫ్లైట్లు కూడా కప్పలిపిస్తుంది అనేది గమనించాలి. దానితో పాటు గతంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫ్లైట్ కనెక్టివిటీ అన్నీ కూడా ఏటీఆర్స్తోనే రన్ అయ్యాయి. ఏటీఆర్ తాలూకా కెపాసిటీ 80 సీటరే, ఎయిర్ బస్సులు లేవు. కానీ ఎప్పుడైతే మనం ఈ ముంబై ఢిల్లీ ఫ్లైట్లు స్టార్ట్ చేశామో ఎయిర్ బస్ సుమారు 180 మంది కూర్చునేటటువంటి ఎయిర్ బస్సులతో ఇప్పుడు ప్రయాణం చేయొచ్చు. ఎయిర్ బస్సులు స్టార్ట్ అయితే ఎయిర్పోర్ట్ కూడా రెవెన్యూ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఎలా ఇది సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకొని ఇక్కడ కూడా రెవెన్యూ పెంచే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం. పక్కనే మీరు చూశారు, నూతన టెర్మినల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. విత్ ఇన్ ఏ ఇయర్ అది కూడా పూర్తి చేసి రాజమండ్రి ప్రజలకి అప్పచెప్పడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని ఆ టెర్మినల్ బిల్డింగ్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. 3 నెలల క్రితం వచ్చి రివ్యూ కూడా దాని తరఫున చేశాం. అయితే ఈరోజు ఈ ఫ్లైట్ అయితే అయిపోయింది. మేడం గారు అడిగినట్టు ఆ ఫ్లైట్ గురించి అడిగారు, ఆ ఫ్లైట్ చేసాం, అవన్నీ కూడా తీసుకొని వచ్చాం. సో నెక్స్ట్ ఇంకేం కావాలో ఆ లిస్ట్ కూడా రాసుకున్నాం. అందులో మొట్టమొదటి ఆవిడ కూడా చెప్పారు తిరుపతికి ఒక ఫ్లైట్ కావాలి రాజమండ్రి నుంచి అని. అలాగే తిరుపతితో పాటు ప్రధాన కేంద్రాలు మన భారతదేశంలో వారణాసి కానీ షిరిడి కానీ అలాగే జైపూర్ కానీ గుజరాత్లో అహ్మదాబాద్ కానీ ఇలాంటి నగరాలు వ్యాపార రీత్యా కూడా చాలామంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు, నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ ఇచ్చేయడానికి, కానీ అటువంటి స్వార్థాలు ఏవి పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి. 5 నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, తిరుపతి నుంచి ఢిల్లీకి కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం, కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, ఈరోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం. ఏ ఎయిర్పోర్ట్ను కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరి సమానంగా చూసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరపున నేను చేస్తున్నాను. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎయిర్ కనెక్టివిటీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, నిశ్చింతగా ఉండండి. మీ వ్యక్తి ఈరోజు మినిస్టర్గా ఉన్నాడు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరికి ఏ సలహా కానీ సూచన ఉన్నా నేరుగా చెప్పండి. అది వాస్తవ రూపం దాల్చేంత వరకు కూడా 100% కృషి చేసి అది వచ్చేంత వరకు నా ప్రయత్నం మాత్రం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. నేను దేశంలో ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్లు చూశాను. Tier 2, Tier 3 సిటీస్ చిన్న నగరాల్లో కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. ఎవరి వల్లనంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా దూరదృష్టితో చిన్న ప్రాంతాల్లో కూడా ఈరోజు ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నారు. 74 ఉండేవి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టినప్పుడు 2014లో. 10 సంవత్సరాల్లో ఈరోజు 158కి చేరుకున్న ఎయిర్పోర్ట్ల తాలూకా సంఖ్య. ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరగలేదు, మన భారతదేశంలో జరిగింది. అటువంటి చిన్న నగరాల్లో కూడా చాలామంది అనుకోవచ్చు అక్కడేంటి ఎయిర్పోర్ట్ ఏంటి, ఎవరైనా ట్రావెల్ చేస్తారా అని. కానీ నరేంద్ర మోదీ గారి తాలూకా ఆలోచనలతో చిన్నవాళ్ళైనా సరే ఈరోజు అన్నిటికంటే ఎక్కువ మనం అనుకుంటాం డబ్బు ఉంటేనే మనకు చాలని. డబ్బు కంటే ఈరోజు ప్రజలు అందరూ కూడా గమనిస్తుంది సమయం ఉండాలని. 1 నిమిషం కానీ ఆదా చేసుకుంటే, 1 అరగంట ఆదా చేసుకుంటే, 1 2 గంటల సమయం మనకు అధికంగా ఉంటే ఇంకా చాలా సంపాదించవచ్చు అనేటటువంటి తెలివితేటలు ఈరోజు భారతీయుల్లో ఉంది. అందుకనే ఎక్కువ మంది ఎయిర్ ట్రావెల్ ఈరోజు ప్రిఫర్ చేస్తున్నారు. నేను పార్లమెంట్లో ఉంటే నాకు ప్రశ్నలు వస్తున్నాయి. చాలామంది ఎంపీలు నార్త్ ఇండియా నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, లేకపోతే మన కేరళ నుంచి అందరూ కూడా వచ్చి అడుగుతున్నారు, ఏమని, మా ఎయిర్పోర్ట్లు ఇంకా అభివృద్ధి చేయండి, లేకపోతే మాకు ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి, మాకు ఎయిర్పోర్ట్ లేదు, ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ పెట్టించండి, కనెక్టివిటీ మాకు పెంచండి అని.
అంటే సాధారణంగా రైల్వే మినిస్ట్రీకి ఏ రకంగా మొత్తం కూడా మోకముడిగా కలిసి మాకు కనెక్టివిటీ ఇవ్వండి అని అడుగుతారో ఈరోజు సివిల్ ఏవియేషన్ పరిస్థితి కూడా దేశంలో అలా ఉంది. దానికి నేను గర్వపడుతున్నానని కూడా తెలియజేస్తున్నాను. అటువంటి దూరదృష్టి ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. దేశంలో రాష్ట్రంలో ఇంకా ఎయిర్పోర్ట్లు నిర్మించాలని, మళ్ళీ 5 సంవత్సరాల్లో మరొక 50 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కూడా ఒక ప్రయత్నం మా తరపున మేము చేస్తున్నాం. అది ఖచ్చితంగా సాధిస్తాం. దానికి మీ తాలూకా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉండాలి. ఒక మంచి ప్రభుత్వం మనకు రావాలని దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏని మీరు అందరూ కూడా ఆశీర్వదించారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. మోహన్ బాబు జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ అమలాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలని నినదించారు. మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుని తక్షణం అరెస్ట్ చేయాలి. ఆయన ఏదైతే కుటుంబ వివాదం ఉందో, కుటుంబ వివాదం శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఏర్పడడంతో మీడియా దాన్ని ప్రజెంట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్య. ఇటీవల కాలంలో మీడియాపై దాడులు అనేవి అధికమవుతున్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు మీద ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు ఉందో సెక్షన్, ఆ ప్రకారం కేసు నమోదు చేయాలి. తక్షణం మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. బేషరతుగా మీడియాకి క్షమాపణ చెప్పాలి. సినీ పరిశ్రమ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సినీ పరిశ్రమ ఏదైతే ఉందో, మోహన్ బాబు వంటి నటుడు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. ఒక మంచి ఎన్నో సినిమాలు తీసి సమాజానికి మంచి చర్య ఏదైతే ఒక సందేశాత్మకంగా ఉంటారో సినీ పరిశ్రమ ఈరోజు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ దాడులు అనేవి వారి యొక్క నైతికతను బయటపెడుతోంది. ఖచ్చితంగా మోహన్ బాబుని తక్షణం అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. జర్నలిస్టులు సినీ పరిశ్రమ యొక్క వార్తలను బహిష్కరించవలసిన సమయం కూడా ఆసన్నమవుతోందని అనకాపల్లి జిల్లా నర్సీ జబర్దస్త్ ఐఫర్ ఆది హల్చల్ చేశారు. నర్సీపల్లి బిర్యానీస్ హోటల్స్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నారు. పవన్ కళ్యాణ్తో స్క్రిప్ట్కు సంబంధించిన వర్క్ చేస్తున్నామని చెప్పారు. రవితేజ, సందీప్, కిషన్తో కలిసి నటిస్తున్నారు. నేను శాంతి స్వరూప్, వినోదిని మేమంతా ఈరోజు నర్సీపట్నం రావడం జరిగింది. ఇక్కడ బిర్యానీస్ అండ్ మోర్ ఇది రీఇనాగ్రేషన్ జరగడం వల్ల దాన్ని మమ్మల్ని ఆహ్వానించారు మన వారాహి నాని గారు. మాకు నాని గారితో అంతకుముందే పరిచయం ఉంది కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ బిర్యానీస్ అండ్ మోర్ రెస్టారెంట్ ఇది సూపర్ సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి బ్రాంచులు ఇంకెన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దీని ఓనర్ అయినటువంటి నాని గారికి, అలాగే CEO సూర్య గారికి ఇద్దరికి కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రవితేజ గారిది, సందీప్ కిషన్ గారిది, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిది ఇవన్నీ జరుగుతున్నాయి. మూవీస్ ఒక 4 మూవీస్ జరుగుతున్నాయి. రామ్ చరణ్ గారి మూవీ చేయొచ్చు అండి, ఒకవేళ బుచ్చిబాబు గారి దాంట్లో ఉండొచ్చు. మంచి అమ్మాయి దొరికింది. ఉన్నారండి, నేను నచ్చాలిగా వాళ్ళకి. అందుకని అందరినీ చేసుకోలేం కదండి. కళ్యాణ్ గారితో లేదండి, స్క్రిప్ట్ ఓన్లీ స్క్రిప్ట్కి సంబంధించి వర్క్ చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో మండలం కొత్తమంగపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద స్మృతిగా కేసు నమోదు చేసి తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆంజనేయులు హత్య చేశానని నిందితుడు ఆంజనేయ ప్రసాద్ సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశారు. హత్య చేసిన వెంటనే కువైట్కు వెళ్ళిపోయినని తెలిపారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని పోలీసులకు లొంగిపోతానని వెల్లడించారు. నేను ఇతన్ని చంపేదానికి కారణం ఏంటి, చంపేంత అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు, ఒక రచ్చకు గాని ఒక గొడవకు గాని ఇంకొకరిని ఒక మాట నేను కువైట్ నుంచి ఇండియాకు వచ్చి
నేను చేసే పని అతన్ని నేను చేసి తర్వాత మళ్ళీ నేను కువైట్కి వచ్చిన. ఒక్కటి ఆలోచించండి, నేను చేసింది ఓకే తప్పే, కానీ దేనికి చేయాల్సి వచ్చింది? ఎవరు దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ నిర్ణయము తీసుకోవాల్సి వచ్చింది. నేను ఒక రచ్చకు బాను, ఒక గొడవలకు బాను, ఒక ఎవరిని ఒక మాట తప్పుగా నేను అన్ను. అలాంటిది ఇంత నిర్ణయం దేనికి తీసుకున్నాను? అంతవరకు పరిస్థితి వచ్చింది, తీసుకొని వచ్చినారు, ఇంతవరకు తీసుకొని వచ్చినారు. ఇతనిని చంపిన విషయంలో నా సైడ్ బంధువులకు గాని మా భార్య సైడ్ బంధువులకు గాని ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా పూర్తి బాధ్యత నాదే, నేనే చేసిన. ఓకే, ఏం చేశాను? ఒక కన్న తండ్రిగా వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకోకపోయా. వీళ్ళు అనబోతే లక్ష్మి వాళ్ళ భర్త ఈ మాదిరిలా అందరికీ ఫోన్లు చేసి అల్లరిపాలు చేస్తా ఉండి రచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండి ఒక కన్న తండ్రిగా ఇంకా నేను ఏం చేశాను? ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం తీసుకున్నా, ఇండియాకి వెళ్ళినా, చేసే పని చేసినా, మళ్ళీ కువైట్ కి వచ్చిన. ఓకే, ఇండియాలో అంటే అక్కడ ఈ మాదిరిలా మనిషిని చంపినారు అని తెలుసు, కానీ దేనికోసం చంపినారు, ఎవరు చంపినారు, అంత ఇతనేం చేసినాడు అని తెలీదు. ఇతనేం చేసినాడు అంతవరకు, చంపేంత వరకు ఏం చేసినాడు అని ఎవరికి తెలీదు. అందుకని ఇంకా నా జీవితం పోతే పోయింది నాకు తెలుసు, ఎందుకంటే తప్పు చేసిన పోతే పోయింది. అందుకని బిడ్డ పరువు కూడా పబ్లిక్ చేసేసినారు. అందుకని దీనికోసం వీళ్ళు ఈ మాటలు చేసినారు. అందుకని నేను ఇలా చేయాల్సి వచ్చింది. అందుకని నేను ఈ వీడియో పెడతా ఉన్నా. నేను చేసింది తప్పు, నేను ఒప్పుకుంటున్నా. చట్టాన్ని గౌరవించి నేను ఈ విషయం నేను పబ్లిక్ చేసి నేను లొంగిపోయేదానికి నేను వస్తా ఉంటా. నేను ఇండియాకు వస్తున్నా, నేను సరెండర్ అవుతా. ఓకే, నేను చేసిన తప్పే, కానీ నా బిడ్డకు ఈ మాదిరి జరిగింది, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది. ఈ రోజు నా బిడ్డకు జరిగింది, రేపు ఒకవేళ మీ బిడ్డకు, మీ ఇంట్లో ఆడవాళ్ళకు ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో, తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత, సమాధిలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం? నా బిడ్డ గురించే కాదు, ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరిలో ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే, ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ, ఒకవేళ వీళ్ళ బంధువులు అయినా కానీ, వీళ్ళ తండ్రి అయినా కానీ, అన్నైనా కానీ, తమ్ముడైనా కానీ, ఒకవేళ ఏదైనా చేస్తాడో తెలిసిన తర్వాత అలా భయపడైనా కానీ ఆడపిల్లల జోలికి రాకుండా ఉంటారు అని ఆలోచించి, నా జీవితం పోయినా పర్వాలే, బిడ్డ పరువు ఈ మాదిరిలో పోయినా పర్వాలే, ఇంకొకరు బాగుంటారు కదా, ఇంకొకరికి ఇది విషయం అని చెప్తానే, ఇంకొక బిడ్డకు ఈ మాదిరిలో జరిగింది అని చెప్తానే అప్పుడైనా సీరియస్ గా పట్టించుకుంటారు కదా అనే ఆలోచనతో నేను ఈ పని చేసిన. ఈ వీడియో రాజకీయ నాయకులకు, సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ మాదిరిలో జరిగిన దానికి, ఆడపిల్లల మాన ప్రాణాల గురించి ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగిన దానికి ఖచ్చితంగా వీళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా మాట్లాడాలి. నా సపోర్ట్ మాట్లాడండి అని నేను అనడంలే. ఓకే, ఇలా జరిగినందుకు పట్టించుకోకపోవడం వల్ల ఈ మాదిరి జరిగింది. ఈ విషయం పైన ఖచ్చితంగా కువైట్ లో ఉండే యూట్యూబ్ ఛానళ్లు, ఇండియాలో ఉండే యూట్యూబ్ ఛానళ్లు, మీడియా ఛానళ్లు ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన తప్పకుండా మాట్లాడాలి. నేను ఇండియాకు వస్తున్నాను, నేను తప్పకుండా పోలీసులకు నేను సరెండర్ అవుతాను. మీరు ఇప్పుడు దీన్ని బట్టి, జరిగిన దాన్ని బట్టి మీరు ఏ శిక్ష చేసినా నేను తీసుకునేదానికి నేను రెడీ. నేనైతే ఇండియాకు వచ్చి మీకు నేను సరెండర్ అవుతాను. దీంట్లో మా వాళ్ళకి కానీ, మా భార్య సైడ్ వాళ్ళకి కానీ, నా సైడ్ వాళ్ళకి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. మొత్తం అంతా చేస్తే నేనైతే వచ్చి నేను మీకు సరెండర్ అవుతాను. ఒకసారి నాకు కడప జిల్లా వేముల ఎంఆర్ఓ కార్యాలయం వద్ద సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్, కెమెరామెన్ రాము, పేపర్ రిపోర్టర్ రాజారెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. సాగునీటి ఎన్నికల కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై కర్రలు, రాళ్లతో సమక్షంలో దాడి జరిగినట్లు మీరు కూడా మాకు చెప్పినారు ముందే, మీరు ఎన్నుకోండి. మా బండి ఆడింది కదా, దెబ్బలు తగిలినా ఏమవుతురా అన్నదాతలకు 20,000 రూపాయలు అందిస్తామని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి పినే విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నల్లవంతన వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వెంటనే సబ్సిడీ విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పెట్టుబడి సాయి 20,000 వెంటనే, రైతులకు పెట్టుబడి సాయి 20,000 వెంటనే, అన్నదాత సుఖీభావ వెంటనే, అన్నదాత సుఖీభావ వెంటనే, అన్నదాత సుఖీభావ వెంటనే, సూపర్ 6 అమలు చేయాలి, సూపర్ 6 సూపర్ 6 సూపర్ 6 సూపర్ 6. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ 6 నెలల కాలంలో అతి ప్రధానమైన సమస్య రైతులు ఎదుర్కొన్న సమస్య ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కూడా రైతు భరోసా కింద రైతులు ఆదుకున్నాడు. అదే ఈ ప్రభుత్వం పేరు మార్చి అన్నదాత సుఖీభావ అని పేరు పెట్టి తద్వారా 20,000 రూపాయలు రైతులకు సాయం అందిస్తామని చెప్పారు. మేమందరం కూడా ఆహ్వానించాం, మ్యాండేట్ ఇచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినప్పుడు ఇప్పుడు కూడా ప్రధానంగా రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఈ పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వాలన్నది. ఇవాళ రైతులు 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా పెట్టుబడి సాయం కింద 20,000 వెంటనే విడుదల చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలి. గతంలో ఇన్సూరెన్స్ సంబంధించి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ రైతుల తరపున కట్టేది. తద్వారా రైతులందరూ కూడా ఎవరూ మిస్ అవ్వకుండా ఈవేళ అందరికి కూడా ఈవేళ ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఈవేళ ఇన్సూరెన్స్ అతిగతి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ పంట నష్టపోతే ఆ పంటకు వెంటనే 3 నెలల లోపలనే ఇన్సూరెన్స్ ఇచ్చేది, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ దాదాపు 26 జిల్లా ప్రధాన కేంద్రాలు కూడా కలెక్టర్లకి రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిలుపు మేరకు ఈరోజు మా జిల్లా చెందినటువంటి 7 కోఆర్డినేటర్లు, 2 శాసనమండలి సభ్యులు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు అందరూ కూడా ఈరోజు అనేక మంది కార్యకర్తలు, వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమం వచ్చినాం. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.